హైదరాబాద్ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ కొనసాగుతోంది. ప్రాణాలు పోతున్నా ర్యాష్ డ్రైవింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా కాహురి హిల్స్ లో టాటా సఫారీని మినీ కూపర్ ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో రాంగ్ రూట్లో వచ్చిన ఓ యువతి టాటా సఫారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. సఫారీని ఢీకొట్టిన అనంతరం యువతి అక్కడి నుంచి పరారైంది. పారిపోయిన ఆ యువతి కోసం గాలిస్తున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ మరణాన్ని మర్చిపోకముందే జూబ్లీ హిల్స్లో మరో పెద్ద ప్రమాదం జరిగింది. మనం చూడొచ్చు, ప్రమాదానికి కావూరి హిల్స్ దగ్గర జరిగిన ప్రమాదంలో అంటే అటు దసపలా నుంచి వేగంగా వస్తూ రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్న కారు ఇది. ఈ కారులో ఒక మహిళ ఈ డ్రైవ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే మహిళ ఎక్కడుంది ఏంటనేది తెలియలేదు. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె కారు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దీన్ని ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చారు. అంటే సఫారీ వైట్ వెహికల్ ఇది వేగంగా వస్తూ రాంగ్ రూట్లో ఢీకొట్టింది. ఈ సఫారీ వెహికల్ జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వైపు వెళ్తోంది. అయితే మనకి దసపల్లా నుంచి వేగంగా డౌన్లోంచి వచ్చి రాంగ్ రూట్లో రావడానికి ఈ కారు మినీ కూపర్ కారు, ఈ రెడ్ కలర్ కారు ప్రయాణించినట్లుగా చెప్తున్నారు. మనకి సీసీ ఫుటేజ్ వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. మరోవైపు అత్యంత వేగంతో రావడం వల్లనే ఈ విధంగా డ్యామేజ్ అయిందని, దాదాపు ఒక 35 నుంచి 40 లక్షల ఒక కాస్ట్లీ వెహికల్గా మినీ కూపర్ అని చెప్తారు. ఈ కారు ఇంత డ్యామేజ్ అయిందంటే మనం చూడొచ్చు, మొత్తం రేడియేటర్ దగ్గర నుంచి అన్నీ పగిలిపోయిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎంత తీవ్ర స్థాయిలో జరిగితే మనకి ఎంత వేగంగా వస్తే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని మనం ఊహించవచ్చు. మరోవైపు ప్రాణాలతో ఈ యువతి బయటపడడానికి 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి బెలూన్లు ఓపెన్ కావడం, మరోవైపు రాంగ్ రూట్లో వస్తున్న సమయంలో ఎదురుగా ఆ సఫారీ వెహికల్ని ఢీకొట్టడం అనేది 2 ఈమె ప్రాణాలను కాపాడేయని చెప్పాలి. సఫారీ వెహికల్ లేకుండా ఉంటే అటువైపు డివైడర్ దాటి అటువైపు బోల్తా పడి ఉండేది. మనం మినీ కూపర్ వెహికల్ని చూస్తే పైన ఇది టాప్లెస్ వెహికల్, పూర్తిగా ఇది ఒక క్లాత్తో కవర్ చేయబడి ఉంటుంది. పొరపాటున బోల్తా పడితే ఖచ్చితంగా లోనుండే యువతి బెలూన్లు కూడా కాపాడలేని పరిస్థితి. హెడ్ ఇంజరీ కావచ్చు, లేకపోతే నెక్ వైపు ఒక ప్రమాదం జరిగి ఖచ్చితంగా మరణించే అవకాశం ఉండేది. లేకుంటే డివైడర్ దాటి అటువైపు వెళ్ళిన తర్వాత అటువైపు నుంచి వస్తున్న వెహికల్స్ ఖచ్చితంగా ఈ వెహికల్ మీద నుంచి వెళ్ళే అవకాశం ఉండేది. ఇంత ఘోర ప్రమాదం అనేది త్రుటిలో తప్పింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి ఈ యువతి ఎస్కేప్ అయినట్లు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా దసపల్లా ప్రాంతం నుంచి వచ్చిన ఈ వెహికల్ ఒక బర్త్డే పార్టీ నుంచి రాత్రి వచ్చినట్లుగా చెప్తున్నారు. అయితే మరోవైపు మాదాపూర్ కానీ లేకపోతే ఇటు గచ్చిబౌలిలో ఉండే ఇంటికి వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. ఇలాంటి వెహికల్స్ ఇంత తీవ్ర స్థాయిలో ప్రమాదం జరిగినప్పుడు ఏం యాక్షన్ తీసుకుంటారని దానికంటే పోలీసులు చాలా స్తబ్దుగానే ఉన్నారు. ఈ వెహికల్ వచ్చింది ఇక్కడ జూబ్లీ హిల్స్ స్టేషన్కి తీసుకొచ్చి ఉంచారు. మరోవైపు దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక రాజీ పడుతున్నాం అనేది ఒక సమాచారం మాత్రం ఇస్తున్నారు. ఎందుకంటే 2 వాహనాల్లో ఎవరికి ప్రమాదం కాలేదు, కేవలం ఇది డ్యామేజ్ అయింది కాబట్టి ఈ వెహికల్ని మేము చూస్తున్నాం, దీన్ని రాజీ పడతారనే సమాచారం అయితే పోలీసులు ఇస్తున్నారు. అయితే యువతకి సంబంధించిన సమాచారాన్ని చెప్పడానికి కూడా ఎవరు లేరు. అది ఒక డ్రంక్ డ్రైవ్ జరిగిందా లేకపోతే నిద్రమత్తులా జరిగిందని తెలియదు. ఎందుకంటే రాత్రి బర్త్డే పార్టీ జరిగిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30-5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు. ఈ వెహికల్ సంబంధించి కొంత ఇక్కడ ఉండేవాళ్ళు స్థానికులు ఉన్నారు, వీళ్ళు బంధువులు కావచ్చు, ఇతర వాళ్ళకి ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? అంటే ఇంత డ్యామేజ్ జరిగిన ప్రాణాలతో బయటపడిన పరిస్థితి అవుతుంది. అలాంటిది ఏం లేదు అంటే అంత సేఫే. ప్రమాదం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంకా ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ ఇంటికి వెళ్తున్నారు ఆవిడ? ఇంటికి వెళ్తా ఉన్నారు. ఇంటికి వెళ్తున్నారు. ఓకే. ఎక్కడ ఇది నేటివ్ హైదరాబాద్ లేకపోతే కోయంబత్తూరు అంటున్నారు? ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? మదర్ ఫాదరు హస్బెండ్ ఎక్కడ ఉంటారు? అంతా ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? అంతా గచ్చిబౌలి ఉంటుంది. గచ్చిబౌలి. అంటే వచ్చి స్టేషన్కి ఆవిడ వచ్చి సమాచారం ఇచ్చారా? ఏమైనా జరిగిందా? ఇలా కొన్న పబ్లిక్ చూసి చెప్పారు. ఎక్కడున్నారు ఆవిడ? ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నారు, సేఫ్ ఉన్నారు. ఇంటి దగ్గర. ఇది మహిళకి సంబంధించిన సమాచారాన్ని ఒక అస్పష్టంగానే చెప్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆవిడ ఇంటికి వెళ్ళిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత సేఫ్గానే ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ 2 వెహికల్ సంబంధించిన వాళ్ళు రాజీ పడుతున్నాం అనే సమాచారంతో ఉంటున్నారు. మరోవైపు ఎంత విచిత్రంగా ఉందంటే ఘటన జరిగిన తర్వాత ప్రాణాలు పోలేదు కాబట్టి రాజీ పడమే కాదు, ఇక్కడ సంబంధించిన ఆనవాళ్ళు కూడా పూర్తిగా ఇక్కడ నెంబర్ ప్లేటు ఇక్కడ ఇందులో ఈ మినీ కూపర్ వెహికల్కి ఇక్కడ TN66K9119 అనే నెంబర్ ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఆ నెంబర్ని తీసే ప్రయత్నం చేశారు. వచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నం ఇది.
మరోవైపు ఎదర కూడా అంటే ఏ వాహనానికి ఎదర ఏదైతే ఉంటుందో నెంబర్ ప్లేట్ సంబంధించింది దీన్ని కూడా మనం పూర్తిగా చూడొచ్చు. మనం టీవీ నైన్ ఈ విజువల్స్ని కూడా సేకరించింది. ఈ నెంబర్ని ప్లేట్ తీయటం, మరోవైపు ఆ నెంబర్ని మనకి పూర్తిగా చెరిపేస్తున్న దృశ్యాలను చూడొచ్చు. అంటే ఈ నెంబర్ని పూర్తిగా చేయడం ద్వారా ఈ ఆనవాళ్ళు ఎవరో తెలియకూడదు, ఈ ఘటన జరిగింది ఎవరో తెలియకూడదనే సమాచారం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రమాదాల్లోన కేవలం ప్రాణాలు పోయిన తర్వాత మాత్రమే పోలీసులను ఆశ్రయించడం, మీడియా తన అలర్ట్ చేస్తేనే ఈ విషయాలు బయటకు వస్తున్నాయి తప్ప లేకపోతే ఇలాంటి ఘటనలు జరిగిపోతున్నాయి. ఇది డ్రంక్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే అతివేగం కావచ్చు. అతివేగం అనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఇప్పటికొచ్చి కూడా జాగ్రత్తలు లేవు, ప్రాణాలు పోతే తప్ప వీటిని బయటకు వచ్చే అవకాశం కూడా మనకు కనిపించట్లేదు. ఇటువంటి ఘటనల పట్ల కూడా పోలీసులు కూడా అంత సీరియస్గా కనిపించట్లేదు. ప్రాణాలు పోలేదు కాబట్టి ఇరుపక్షాల కాంప్రమైజ్ అయితే సరిపోద్ది, వెహికల్ డ్యామేజ్కి సంబంధించింది ఏదైనా ఉంటే సరిపోద్దనే ఆలోచన తప్ప మిగతా కనిపించట్లేదు. ఎప్పటికైనా ఉన్నతాధికారులు ఇటువంటి ఘటనలపైన సీరియస్గా తీసుకుంటే మరో ఘటన జరగడానికి అవకాశం మనం కల్పించినట్టుగా కాకుండా జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కెమెరా పర్సన్ విశ్వరూప్తో గణేష్, టీవీ 9 హైదరాబాద్.